పరీక్ష రాశాక వచ్చే ఫలితాల మాట ఎలా ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతటి కష్టం వచ్చినా వాటిని ఎదుర్కొని పరీక్ష రాసేందుకే ఆసక్తి చూపిస్తారు చాలా మంది విద్యార్థులు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రానికి హాజరై ఎగ్జామ్స్ రాసిన చాలా మంది విద్యార్థులను గతంలో పలు సందర్భాలలో చూశాం. వారి గురించి విని ఇన్స్పైర్ అయిన సందర్భాలను చూశాం. అయితే తాజాగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఇక 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో పల్నాడు జిల్లాలో తొలి రోజు పరీక్షలకు ఓ విద్యార్థి కాలు విరిగినా లెక్క చేయకుండా పరీక్షకు హాజరయ్యాడు. ఆ విద్యార్థి ప్రమాదంలో ఎడమ కాలు విరిగిపోగా ఆపరేషన్ చేయించుకొని పరీక్ష రాసేందుకు తరలివచ్చాడు. గురజాల నియోజకవర్గంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరీక్ష రాసేందుకు కుటుంబ సభ్యులు ఆ విద్యార్థిని ఆటోలో తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడి విద్యార్థి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ పరీక్ష రాయాలన్న పట్టుదలతోనే అతనిని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ సీన్ చూసిన వారు విద్యార్థి చిత్తశుద్ధిని కొనియాడారు. ఇంత కష్టంలోనూ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి పరీక్షలలో తప్పనిసరిగా పాస్ కావాలని కోరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పల్నాడు నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీను మరింత సమాచారం అందిస్తారు. శ్రీను, చెప్పండి, మరి ఈ విద్యార్థి పట్టుదల పట్ల అక్కడ మిగిలిన విద్యార్థులు ఏ విధంగా స్పందిస్తున్నారో అప్డేట్స్ తెలియజేయండి. పల్నాడు జిల్లా పిడిరాల పట్టణంలో పరీక్ష కేంద్రానికి అయితే ఓ విద్యార్థి అతని కాలు విరిగిపోయినా కానీ పరీక్షకు హాజరవ్వాలనే ఇతని ఆత్మశైర్యానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో కొంచెం శరీరానికి కొంచెం చిన్న ఇబ్బంది జరిగినా కానీ గృహంలోనే నిలిచిపోయే రోజుల్లో ఈ విద్యార్థి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినా కానీ పరీక్ష కేంద్రానికి హాజరవడంపై పట్టణ ప్రజలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు అధికారులు కూడా విద్యాశాఖ అధికారులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇలాంటి విద్యార్థి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలంటే వీరైతే కోరుకుంటున్నారు. అంటే ఎక్కడా కూడా వెనకాడకుండా పరీక్షలకు హాజరవ్వాలని అతని ఆత్మస్థైర్యానికి సెల్యూట్ అంటున్నారు మహిళ. రైట్, అంటే ఆ విద్యార్థికి ఆ ఘటన ప్రమాదం ఎలా జరిగిందని మీకు ఏమైనా సమాచారం తెలుసా? ఎస్ మహిళ, ఓ చిన్న ప్రమాదంలో అతనికి అయితే కాలుకి ఫ్రాక్చర్ అయిన ఘటన అయితే వెలుగు చూసింది గత కొన్ని రోజుల క్రితం. కానీ అతను ఎక్కడా కూడా చదువు విషయంలో వెనకాడకుండా కూడా ముందుగానే పరిగెత్తే విషయం చూసాము. అతను కాళ్ళు ఫ్రాక్చర్ అయినా కానీ అతను కూర్చున్న చోటే బుక్స్ ని తెరుచుకొని చదువుకున్న సంఘటన అయితే మనం చూసాము. నేను పరీక్షలు రాయాలి, పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలనే సంకల్పంతో అతను ఈ రోజున 2 కాళ్ళకే బెల్ట్ వేసుకొని కూడా పరీక్ష కేంద్రానికి హాజరైనట్లు తెలుస్తుంది మహిళ. రైట్ శ్రీను, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.